నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కదా, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ తక్కువ అయ్యాయి కదా. ఎస్, నేను ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాను అనమాట, ఫారెస్ట్ లాంటి ఏరియాకి. సో కాస్త మెంటల్ పీస్ కోసం అందుకే కొన్ని వీడియోలు చేయలేకపోయాను. ఇంకా నుంచి కంటిన్యూగా నేను అప్ టు డేట్గా మన దేశంలో ఏం జరుగుతుంది ఏంటి అనే విషయం మీద నేను వీడియోలు చేస్తాను. రాజకీయంగా అవ్వచ్చు, లేకపోతే మన సనాతన ధర్మానికి సంబంధించింది అవ్వచ్చు, మన దేశానికి సంబంధించింది కూడా అవ్వచ్చు. సో మీరు చేయాల్సింది ఒకే ఒకటి తెలుసా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఒక 8 to 10 minutes మీ సమయాన్ని కేటాయిస్తే ఒక మంచి విషయం గురించి అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చితే గనక తప్పకుండా కామెంట్ తెలియజేయండి. అలాగే ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా మీ కామెంట్స్ పెడితే నేను తప్పకుండా చదువుతాను. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి అధ్యక్షుడు పక్క దేశానికి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ని 2 సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకటి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని. మరొకటి, షియా సున్నీల మధ్య ఆధిపత్య పోరు. ఇస్లాంకి జన్మస్థానమైన సౌదీ అరేబియాలో కూడా లేని మత ఛాందస్వాదం పాకిస్తాన్ లో ఉంటుంది. ప్రపంచంతో కలిసి ముందుకు వెళ్లేందుకు పాకిస్తానీ ముస్లింస్ విముఖత చూపుతారనమాట. ఇప్పుడు అదే పాకిస్తాన్ కొంపముంచుతోంది. వారి పిచ్చి వారిలో వారే కొట్టుకొని చంపుకునేంత వరకు వచ్చిందనమాట. ముస్లింలో షియాలు, సున్నీలు ఇట్లా 2 వర్గాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే కదా. ముస్లింలు మెజారిటీగా ఉన్న పాకిస్తాన్ లో ఇప్పుడు షియా సున్నీ ముస్లింల మధ్య కొట్లాట జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని కుర్రామ్ జిల్లాలో మాత్రం షియా ముస్లింలు అధికంగా ఉంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ షియాలకు సున్నీలకు మధ్య తీవ్ర ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే అవి ఇటీవల కాలంలో ఇంకా ఎక్కువయ్యాయి. ఒక వర్గంపై మరొక వర్గం చేసే దాడి, చంపుకునే స్థాయికి వెళ్ళాయి. ఈ ఏడాది మొదటి నుంచి కుర్రామ్ జిల్లాలో షియా సున్నీ ముస్లింల మధ్య వైలెన్స్ అయితే బాగా ఎక్కువైంది. కొన్ని రోజులుగా 2 వర్గాలు ఒకరినొకరు కాల్చుకుంటున్నారు కూడా. షియా ముస్లింలు కాన్వాయ్ పై సున్నీ ముస్లింలు కాల్పులు జరపగా 2 వర్గాల మధ్య వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. చనిపోయిన వారి సంఖ్య గవర్నమెంట్ అనౌన్స్ అయితే చేయలేదు, కానీ 100 మందికి పైగా చనిపోయి ఉంటారని అక్కడి మీడియా అయితే చెప్తూ ఉంది. చనిపోయిన వారిలో షియా వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక ఈ కుర్రం జిల్లా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండగా అక్కడ షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారనమాట. వీరితో సున్నీ ముస్లింలకు కొన్నేళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. షియా ముస్లింలకు చెందిన 2 వేర్వేరు కాన్వాయ్లు పోలీస్ ఎస్కార్ట్ తో ప్రయాణిస్తున్న సమయంలో సున్నీ ముస్లిం వర్గం అయితే దాడి చేసింది. ఈ ఘటనలో 43 మంది మరణించడంతో మరోసారి వైలెన్స్ అయితే ప్రారంభమైంది. తమ వర్గం ముస్లింలపై సున్నీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆ తర్వాతి రోజు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ లో షియా ముస్లింలు భారీ ప్రదర్శన అయితే చేపట్టారు. షియా ముస్లింలపై ఆకస్మిక దాడి చేసి వారిని చంపేయడాన్ని నిరసిస్తూ రోడ్లపై అయితే ధర్నాలు చేశారు. వైలెంట్ ఇన్సిడెంట్స్ సుమారు 300 కుటుంబాలు కట్టుబట్టలతో పారిపోయినట్లు అధికారులు అయితే చెప్పారు. 2018లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో విలీనమయ్యే వరకు కుర్రం జిల్లా సెమీ అటానమస్ ఫెడరల్లీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియాలో భాగంగా అయితే ఉండేది. అయితే ఇక్కడ సున్నీ షియాల మధ్య చెలరేగిన హింసను అరికట్టడానికి పోలీసులు గత కొన్నేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి షియా సున్నీల మధ్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేసిన పరిస్థితి మాత్రం అదుపులోకి రావట్లేదు. పాకిస్తాన్ లో మత పిచ్చి పెరిగి వారిలో వారే కొట్టుకొని చంపుకునేంత వరకు వెళ్లిందనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి ఆయన పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసి అర్హత లేకుండా చేసి మరోసారి ప్రధాని అయ్యారు షాబాజ్ షరీఫ్. దీని వెనక ఉంది ఎవరన్నది అందరికీ తెలిసిన విషయమే. అవినీతి ఆరోపణల పేరుతో ఇమ్రాన్ ఖాన్ ను చాలా కాలంగా జైల్లో ఉంచారు. ఆయన సపోర్టర్లు ముందుగా ఇమ్రాన్ ఖాన్ ను రిలీజ్ చేయాలని ఆందోళన చేశారు. అయితే ఇప్పుడు ఇస్లామాబాద్ ని ముట్టడించేశారు. పాకిస్తాన్ లో ప్రస్తుత ప్రభుత్వానికి మెజారిటీనే లేదు. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్న ఆర్మీ మద్దతు లేకపోవడంతో ఆయన దిగిపోవాల్సి వచ్చింది. మొత్తానికి ఆర్మీ మద్దతుతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అయితే కొనసాగుతుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పీటీఐ మద్దతుదారులు అయితే తాజాగా పెద్ద ఎత్తున ఇస్లామాబాద్ కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇమ్రాన్ లాంగ్ మార్చ్ పిలుపుకు అడ్డుకోవడానికి పాక్ ప్రభుత్వం నవంబరు నెలారంభం నుంచే వేలాది పీటీఐ కార్యకర్తలను అరెస్ట్ చేసేసింది. పలు ప్రాంతాల్లో అయితే సోషల్ మీడియాను నిలిపేసింది. రహదారులను క్లోజ్ చేశారు. అయినా సరే భారీగా పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ వచ్చేసారనమాట. షియా సున్నీ ఘర్షణలు బెలూచిస్తాన్ లో చైనా పాకిస్తాన్ సిపెక్ పైన వేర్పాటువాదులు దాడులు చేస్తున్నారు. అయితే పాక్ ప్రభుత్వము సైన్యాల్ని లాంగ్ మార్చ్ మరింత ఇరుకనబెట్టింది. ఇలాంటి సమయంలో ఉద్యమాన్ని కొనసాగిస్తే ప్రభుత్వానికి ప్రమాదం. అలా అని చెప్పి ఆర్మీని దించితే భారీగా ప్రాణ నష్టం కలిగే ఛాన్స్ కూడా ఉంటుంది. పాకిస్తాన్ లో తాజా పరిస్థితి ఇండియానే కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఇండియాకి పాకిస్తాన్ లో అలా చేయాల్సిన అవసరం ఏంటి? ఇమ్రాన్ హయాంలోనే 2 దేశాలు హై కమిషన్లని వెనక్కి పిలిపించేశాయి కదా. 370వ అధికారం పునరుద్ధరించాలంటూ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. కాబట్టి భారత్ ఆయన్ను మళ్లీ అధికారంలో చూడాలనుకోవడం లేదు.
పాకిస్తాన్ లో తాజా పరిస్థితికి అక్కడ రాజకీయ నాయకులే కారణం. 75 ఏళ్లుగా వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, అలాగే చైనాను గుడ్డిగా నమ్మడం కూడా అన్నమాట. ఇది తెలుసుకోకుండా భారత్ పైన ఆరోపణలు చేస్తే ఆకాశంలోకి చూస్తూ ఉమ్మేసుకోవడం లాంటిదే, అవునా కదా? సో దీని గురించి మరి మీరేమంటారో? పాకిస్తాన్ లో పరిస్థితి ఇలా అవడానికి నిజంగా భారత్ కారణమా, లేకపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారా? మీరే చెప్పండి. సొంతంగా తీవ్రవాదాన్ని పెంచి వాళ్ళే పోషించుకుంటే వాళ్ళ నెత్తి మీదే బండపడింది, అవునా? సో మీరు ఒకసారి కామెంట్ తెలియజేయండి. మీ కామెంట్ అట్ ద సేమ్ టైం మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్, ఇది నాకు చాలా చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట ఇంకా బోల్డ్ అనే టాపిక్స్ చేయడానికి. ఓకే, మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.